కుండపోత వాన, సిటీలో దంచికొట్టిన వర్షం, ఈదురుగాలతో కూడిన వర్షం, కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు, భారీగా స్తంభించిన ట్రాఫిక్, గంటల తరబడిగా ఆగిన వాహనాలు, మరో 2 రోజులు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. గంట సేపట్లో కుండపోతగా వర్షం పడింది. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, నాగోలు, ఉప్పల్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండపూర్, పంజాగుట్ట, బేగంపేట, రసూల్పుర, ఈ ప్యారడైజు ఇదంతా పడ్డది. ఎన్ని గంటలకు 7:30కో 8 గంటలకు అందుకునేది వర్షం. 10:30 వరకు నాన్ స్టాప్గా దంచిడిచిపెట్టింది. ఇక అసలు మోకాళ్ళ లోతుల నీళ్లు. ఏమన్నారు మన రేవంత్ రెడ్డి గారు? ఎంత భారీ వర్షం పడ్డా 2 నిమిషాలల్లా నీళ్ళన్నీ ఎక్కడికి అక్కడికి మటుమాయమయ్యే కొత్త టెక్నాలజీని తేబోతున్నా నేను అన్నాడు. 10 నెలల నీ టెక్నాలజీ ఎక్కడ రూపుదిద్దుకుంటుందో తెలియదు కానీ, ఆ టెక్నాలజీని తయారు చేసేటోడు ఎవడో తెలియదు కానీ, నిత్య నరకం చూస్తున్నామే వర్షం కొడితే. ఎక్కడిది ప్యారడైజ్ నుంచి మొదలు పెడితే నిన్న జూబ్లీ హిల్స్ దాకా ఇటు ట్రాఫిక్ జామ్. ఇక ఆ జూబ్లీ హిల్స్ నుండి మళ్ళీ గచ్చిబౌలి వరకు ఎంత ట్రాఫిక్ ఉన్నదో తెలియదు. ఇక ఇది పంజాగుట్ట ఫ్లైఓవర్ ఇది. ఇక ఇక్కడనే మెడికోర్ హాస్పిటల్ ఉంటుంది. దీని కిందనే మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇంత మంచిగా చక్కగా ఫోటో తీసుకొచ్చింది. ఒక్కొక్కడు నరకం చూసింది నిన్న.